హాయ్ అండి, ఈరోజు నేను మీకు బంగాళదుంప కర్రీ చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని అందులో మనం టమాటీ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటీ మగ్గిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకొని చిటికెడు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా తగినంత కారం కూడా వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి.